ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయం అంటే ముందుగా గుర్తొచ్చేది బత్తాయి సాగు. భారతదేశంలో అత్యధికంగా బత్తాయి సాగు అయ్యే జిల్లాగా నల్గొండ జిల్లా ఉండేది. అలాంటి నల్గొండ జిల్లాలో బత్తాయి సాగు కనుమరుగవుతుంది. ఇక ఆల్టర్నేట్ పంటలపై దృష్టి సాధిస్తున్నారు అన్నదాతలు. ఇంతకీ బత్తాయి సాగుకు వచ్చిన ఇబ్బందులేంటి, ఆల్టర్నేట్ పంటలు ఏమేస్తున్నారు, అసలు రైతుల పరిస్థితి ఎట్లుంది చూసే ప్రయత్నం చేద్దాం ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో. ఒకప్పుడు భారతదేశంలోనే అత్యధికంగా బత్తాయి సాగు జరిగిన ప్రాంతాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకటి. 2010 ప్రాంతంలో దాదాపు 3,10,000 ఎకరాల్లో బత్తాయి సాగు జరిగేది. ప్రత్యేకమైన తీపి, నాణ్యత కారణంగా ఇక్కడి బత్తాయిలకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ డిమాండ్ ఉండేది. కనగల్, మిర్యాలగూడ, హాలియా, గుర్రంపుడు, చింతపల్లి, నాంపల్లి ప్రాంతాలు బత్తాయి సాగుకు ప్రధాన కేంద్రాలుగా నిలిచాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెలిగిన బత్తాయి సాగుకు సంబంధించి ఇప్పుడు కనుమరుగవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం కనగల్లు మండలం చిన్నమాదారం వద్ద ఉన్నాం. ఈ చిన్నమాదారంలో అంటే కనగల్లు మండలం, ఆలియా, అదేవిధంగా నీడమండూరు, నాంపల్లి, గుర్రంపూడ్ ఈ ప్రాంతాల్లో వేల ఎకరాల సాగు బత్తాయి సాగు అయ్యేది. ఇప్పుడు మొత్తం కూడా దాదాపు కనుమరుగైపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో మొత్తం కూడా బత్తాయి సాగును తీసేసి ఆల్టర్నేటివ్ పంటలపై దృష్టి సాధించారు రైతులు. ఇక నిజామాబాద్ తర్వాత నల్గొండ జిల్లా అత్యధికంగా వరి పండించే జిల్లాగా పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ చెట్లు మొత్తం కూడా తీసేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏంది ఇది మొత్తం తీసేసినవి ఎందుకు తోట? ఎందుకంటే పెట్టుబడులు ఎక్కువ వస్తున్నాయి, పంట దిగుబడి రావట్లేదు. ఇప్పుడు కనీసం ఈ నుంచి 550 చెట్లు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినా కానీ కనీసం ఒక 50,000 దిగుబడి కూడా రాలేకపోయింది. ఇక ఎందుకు ఎన్నాళ్ళు పెట్టాం, ఈ పెట్టుబడులు పెట్టలేక ఇబ్బందులు పడి ఈ బత్తాయి తోట తీసేసి ఏదో మనం వరియా లేకపోతే ఇంకా వేరే పంటలు చేసుకోవాలని. మరి ఆల్టర్నేట్ పంట వరి వైపు అదెట్లా ఉన్నది, లేకపోతే ఇంకేమైనా కూరగాయల సాగు అట్లా చేస్తున్నారు? ఇంకా అందరు రైతులు ఎక్కువగా వేసుకున్నప్పుడు డౌన్ అయి ఉంటుంది కూరగాయలు. ఎవరో ఒకరు 10 మంది, ఒక 100కి 100 ఒక 20 మంది వేసినప్పుడు ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇక ఒక రైతు బెండకాయ వేస్తే ఆ రైతు బెండకాయ వేస్తాడు, అది బస్తాల లెక్క ఆడబడేసి వస్తుంది. అంతకుముందు బత్తాయి పెట్టినాం, బత్తాయిలో 10 సంవత్సరాలు దాది మొత్తం తీగంటలు వచ్చి పీకేసినాం. పీకేసిన కాంచి వరి వేస్తున్నాం మేమైతే. వరిలో మరి లాభం ఉందా, బత్తాయిలో లాభం ఉండేనా నీకు? అంతకుముందు బత్తాయిలో మంచిగానే ఉండే కానీ పెట్టుబడి ఎక్కువ అయ్యి మందు కొట్టడం, ఈ గడ్డి రావడం ఎక్కువ, అందువల్ల నష్టపోయి రైతు పీకేసినాం. ఇక గతంలో బత్తాయి సాగు వైపు ఉన్న రైతులు మొత్తం కూడా మళ్ళీ వరి వైపు మళ్ళీ దాంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి సాగు మాత్రం పెరిగింది. ఇక దీనికి వరి ఎట్లా ఉన్నది, జిల్లాలో ఎన్ని లక్షల హెక్టార్లు సాగు చేస్తున్నారు, ఇక చూసే ప్రయత్నం చేద్దాం. కాలం మారింది, బత్తాయి రైతు పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయింది. వేరుకుళ్ళు తెగులు తీవ్రంగా వ్యాపించడం, పురుగుమందులు, ఎరువుల ఖర్చులు భారీగా పెరగడం, మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడం ఇవన్నీ కలిసి రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టేశాయి. అంతేకాదు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా బత్తాయి మార్కెట్కు రావడంతో స్థానిక రైతులకు మరిన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బత్తాయి సాగు తర్వాత ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సాధించిన అన్నదాతలు ఇక ఎక్కువ మంది వరి సాగుని చేస్తున్నారు. మరికొంతమంది ఎక్కువ ఆకుకూరలు, అదేవిధంగా కూరగాయల సాగుపై దృష్టి సారించారు. దానిలో భాగంగానే కూరగాయల సాగుకు సంబంధించి నీటి వనరులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాళ్ళందరూ కూడా రైతులు కూరగాయల సాగుపై, ఆకుకూరలపై దృష్టి సాధించారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ చిన్నమాదారం గ్రామంలో చూడవచ్చు. ఇక్కడ ఎక్కువ మంది రైతులు మొత్తం కూడా ఒకప్పుడు బత్తాయి సాగుకు పెట్టింది పేరుగా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు ఆ సాగు మొత్తం కూడా తీసేసారు. మళ్ళీ కూరగాయల సాగు, అదేవిధంగా ఆకుకూరలు రెగ్యులర్గా కూడా ఇలా ఇన్కమ్ ఉంటూ ఉంది. ఇక్కడ నుంచి నల్గొండ మార్కెట్ ఉండదు, అదేవిధంగా మార్కెట్లో వీళ్ళే వెళ్ళి రైతు బజార్లో సేల్ చేసుకుంటారు. దాంతో ఎక్కువ మంది కూడా ఈ ఆకుకూరలు, అదేవిధంగా కూరగాయల సాగు మీద దృష్టి పట్టింది. ఇక వరికి సంబంధించి కూడా నల్గొండ జిల్లాలో గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంత పెరిగింది, అక్కడ రైతులు ఏమంటారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బత్తాయికి ఇప్పుడు తెగుళ్లు ఎక్కువయ్యాయి, ఖర్చు పెరిగింది, ధర రావడం లేదు, పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో కొత్త పంటలపై దృష్టి సారించామంటున్నారు అన్నదాతలు. ఎకరానికి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా రైతులకు సరైన లాభం కనిపించకపోవడంతో చాలా మంది బత్తాయి తోటలను తొలగిస్తున్నారు. ఆల్టర్నేట్ గా వరి సాగు వైపు మల్లుతున్నారు. 6 ఎకరాల బత్తాయి తోట ఉంది, 600 చెట్లు వేసిన. ఇందువల్ల ఎక్కువ కారుకు ఒక 2,50,000 పెట్టుబడి వస్తుంది. కనీసం మినిమం 50,000-60,000 కూడా లక్ష లోపులనే మనకు దిగుబడి అమ్మబోతే అంటే 10,000 టన్నుల లెక్కనే తీసుకుంటారు. అది డిమాండ్ మధ్య దళాల వల్ల ఇట్లాంటి ఇబ్బందులు జరగాల్సి వస్తుంది. ఇంకా అందువల్ల పెట్టుబడి ఎక్కువ వస్తుందని నేను ఒక 300 చెట్లు తీసేసిన. అందువల్ల గవర్నమెంట్ మార్కెట్ పెట్టింది కానీ మాకు వసతులు ఇవ్వలేదు.
కాబట్టి ఇటు పరిస్థితుల్లో రైతు అనేది ఇట్లా నలిగిపోతున్నాం. అది కాపు దిగుబడి వస్తలేదు బాగా. ఏం చేయాలని ఆలోచన 4-7 ఏళ్ళు ఇప్పుడు చెట్లు దాది సాధుడు దండిగా అయిపోయాలని ఆలోచన చేస్తున్నాం. ఇక పంట దిగుబడి వస్తలేదు బాగా. రాకనే ఒడ్లు పెట్టుకున్నా ఎక్కడ 4-5 బంతుంది, అట్లనే బంతుదేమని మళ్ళీ ఆలోచన చేస్తున్నాం. అలా 8 సంవత్సరాల కింద 8,000 టన్ను అమ్మింది. ఇవాళ అదే 8,000 టన్నులు అమ్ముతుంది. రైతు ఇవాళ పిండి బస్తా తెస్తే 2,000 పిండి బస్తా. మందు నెలకు ఒకసారి కొట్టాలి. అలా 10 రోజులకు ఒకనాడు కొట్టాడు కాదు, 10 నెలలకు ఒకనాడు కొట్టే నడిచింది. ఇవాళ నెలకు ఒకసారి మందు కొట్టాలి. దాన్ని గిట్టక మొత్తం బీకేస్తున్నాం. హైదరాబాద్ అమ్మితే మాకు గిట్టుబాటు ధర వస్తలేదు, మొత్తం బీకేసి పొలాలు పెట్టుకుంటున్నాం. ఒకప్పుడు భారతదేశంలోనే అత్యధికంగా బత్తాయి సాగులో ముందున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు వరి సాగులోనూ ముందుంటుంది. దానికి సంబంధించి రైతులు ఆల్టర్నేట్ పంటగా ఎంచుకున్నారు వరిని. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 లక్షలకు పైచిలకు వరి సాగు అవుతుంది అని అంటే దాదాపు కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించి వరి సాగు పెరిగిందని చెప్పుకోవచ్చు. మరికొంతమంది రైతులు మాత్రం కూరగాయల సాగు, విభిన్నమైన పంటల మీద దృష్టి సాధించారు. అది కొంత తక్కువ శాతమే, కానీ ఎక్కువ కూడా వరి సాగుపై దృష్టి సాధించారు. హార్టికల్చర్ అధికారులు రైతులకు ఏం సలహాలు సూచనలు చేస్తున్నారు, ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి ఇంకా ఏం సలహాలు చేస్తున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. సాగునీటి అందుబాటు పెరగడం, ప్రభుత్వ కొనుగోలు ఉండడం, మద్దతు ధర లభించడం వంటి కారణాలతో వరి సాగు రైతులకు కొంత భరోసాగా మారింది. దీంతో ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా నిజామాబాద్ తర్వాత రాష్ట్రంలో అత్యధిక వరి సాగు జరిగే జిల్లాల్లో ఒకటిగా నిలుస్తోంది. బత్తాయి కంటే వరి బెటర్ అనిపిస్తోందని ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. డబ్బులు కూడా త్వరగా వస్తున్నాయి. అందుకే చాలా మంది రైతులు వరి వేస్తున్నారంటున్నారు అధికారులు. గత కొన్ని సంవత్సరాలుగా 8 నుంచి 10 ఏళ్ల నుంచి చూసుకుంటే మనకి బత్తాయి సాగు అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే నాణ్యత కలిగిన మొక్కలు అవైలబిలిటీ అనేది మనకి అందుబాటులో లేకపోవడం వల్ల అనేది కూడా ఒక కారణం. అయితే రైతులు ముఖ్యంగా ప్రైవేట్ నర్సరీల మీద ఆధారపడకుండా నాణ్యత కలిగిన మొక్కలు మన యూనివర్సిటీ, మన రీసెర్చ్ స్టేషన్ అయితే కొండపల్లి నుంచి తెచ్చుకున్నట్లయితే నాణ్యత కలిగిన మొక్కలు నాటుకున్నట్లయితే ఒక రకమైన సమస్యను మనం అధిగమించు. అలాగే ఎక్కువ బత్తాయి తోటల్లో దిగుబడి ఇటీవల కాలంలో తగ్గిపోవడం కారణము ఒక రకంగా చెప్పాలంటే భూమిలోని సారం అనేది తగ్గిపోవడం జరిగింది. చుట్టుపక్కల వరి రావడం వల్ల కూడా బత్తాయి తోట పక్కన ఇదివరకులో అంతా బత్తాయి తోటలే ఉండేది, కానీ నీటి సదుపాయం ఎక్కువ అవడం వల్ల ఏమైందంటే బత్తాయి చుట్టూత వరి పొలాలు రావడం వల్ల జాలు పట్టి కూడా బత్తాయిలో ఉన్న మొక్కల ఎదుగుదల కానీ అన్నిటి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి బత్తాయి వేసుకున్న రైతులు జాగ్రత్తగా వాళ్ళు ఆర్గానిక్ వైపు మళ్ళీ, అలాగే తేనె పెట్టెలు పెట్టుకోవాలి, నాణ్యత గల మొక్కలు పెంచుకోవాలి. అనుకున్న దిగుబడి రాకపోవడం వల్ల వాళ్ళకి అది లాభసాటిగా లేదు కాబట్టి కూడా కొంతమంది రైతులు దాని మీద మొగ్గుచూపు తీసేసి వేరే పంటలకు మళ్ళుతున్నారు. జిల్లాల్లో ఇప్పటికీ కొంతమంది రైతులు ఈ పంటనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. సరైన మార్కెటింగ్, తెగుళ్ల నియంత్రణకు ప్రభుత్వ సహాయ గిట్టుబాటు ధర లభిస్తే మళ్లీ బత్తాయి సాగు పూర్వ వైభవాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. మార్కెట్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఆ మార్కెట్ కూడా ప్రస్తుతం అయితే వినియోగంలో లేదు. ఎందుకంటే బత్తాయి సాగు పూర్తిగా తగ్గిపోయింది. దాదాపు 1000 ఎకరాలలోకి రావడంతో బత్తాయి దిగుబడి కూడా తగ్గింది. దాంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే నల్గొండలో ఉన్న బత్తాయి మార్కెట్ గోదాంగా ఉపయోగించుకుంటున్నారు. ఏదైతే ధాన్యం బస్తాలను వేసుకొని గోదాంగా వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో ఉంది. ఇక పంటలకు సంబంధించి ఎట్లా ఉన్నది, వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ అధికారులు రైతులకు ఏం సలహాలు సూచనలు చేస్తున్నారో చూసే ప్రయత్నం చేద్దాం, అడిగి తెలుసుకుందాం. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన బత్తాయి సాగు ఇప్పుడు అనేక సమస్యలతో క్రమంగా తగ్గిపోతోంది. నష్టాల నుంచి బయటపడేందుకు రైతులు వరి సాగు వైపు అడుగులు వేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే బత్తాయి రైతుకు మళ్లీ మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ వరి సాగుకు సంబంధించి ఎట్లుంది, అదేవిధంగా రైతులకు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తున్నారు, వ్యవసాయ శాఖ అధికారులు మనతో పాటు మాట్లాడేందుకు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. నల్గొండ జిల్లాకు సంబంధించి గతంతో పోలిస్తే ఇప్పుడు మొత్తం కూడా మార్పు వచ్చింది. వ్యవసాయంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి అంటే ఒకప్పుడు చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బత్తాయి తోటలకు కానీ నిమ్మ తోటలకు కానీ అత్యధిక సాగు విస్తీర్ణం ఉండేది. ఏం సలహాలు ఇస్తున్నారు? ఇక్కడున్న సాయిల్ దేనికి ప్రసిద్ధిగాంచినది, ఎక్కడ ఏ పంటలు మంచిగా పండుతాయి? అంటే ఇక్కడ మన నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటి కమాండ్ ఏరియా, నాన్ కమాండ్ ఏరియా. అంటే సాగర్ కెనాల్ కింద ఉన్న భూమిలో ఒక తీరుగు ఉంటాయి, నాన్ కమాండ్ ఏరియాలో ఒక తీరుగు ఉంటాయి. నాన్ కమాండ్ ఏరియాలో ప్రధానంగా మన దగ్గర ఎర్ర జలకలు ఎక్కువ ఉన్నాయి డామినేషన్.
అది 70% 80% భూములు ఉన్నాయి. కొంత 30% వరకు నల్లరేగడ్లు ఉన్నాయి. ఈ ఎర్ర చెలక నేలలు అన్నీ కూడా 100% సూటబుల్ ఫర్ హార్టికల్చర్ క్రాప్స్, ఉద్యాన పంటలకు మంచి సూటబుల్ సాయిల్స్ ఇవి. కానీ ఇక్కడ కూడా మనకి గత 10 సంవత్సరాలు చూసుకున్నట్లయితే సాగునీరు పెరగడం, ప్రధానంగా తోటలు పడిపోవడానికి కారణం ఏంటంటే బత్తాయి తోటలు ప్రధానంగా మార్కెట్ మీద డిమాండ్ అయింది. ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి బత్తాయి రైతులు మార్కెట్ ధర పొందక నష్టపోతున్నారు. వరి సాగు చేయడం వల్ల పెట్టుబడి ఎక్కువ అవుతుంది. అల్టిమేట్గా మనకి దిగుబడులు ప్రస్తుతానికైతే వస్తున్నాయి, కానీ పెట్టుబడుల రూపంలో అధికంగా అవుతుంది. రాబోయే కాలంలో అసలు మనకు రైతుకు వరి సాగు చేస్తే అసలు ఏం మిగలదు అనే అంశం కూడా రైతులే ఇప్పుడు స్టార్ట్ చేశారు చెప్పడం. ముఖ్యంగా దొడ్డోడ్లు సాగు చేయడం ఎక్కువ చేశారు. దొడ్డోడ్లను పూర్తిగా తగ్గించుకోవాలనేది వ్యవసాయ శాఖ నుంచి చెప్తున్నాము. అంటే రైతులు ఒకప్పుడు దేవరకొండ ప్రాంతము, నల్గొండలో లక్షల ఎకరాల ఆముదం పంట ఉండే, ఆముదం పంటకు కూడా డిమాండ్ ఉంది. దాని వైపు కూడా రైతులు మొగ్గు చూపుతున్నారు. అట్లాంటి వాళ్ళని మేము ప్రమోట్ చేస్తున్నాము, ఎంకరేజ్ చేస్తున్నాము. కావాల్సిన విత్తనాలు కూడా అందుబాటులో పెడుతున్నాము. సో వీటితో పాటు ప్రధానంగా కూరగాయల సాగు కూడా ఉంది. మనది రెడ్ సాయిల్స్ అనేది 100% కూరగాయల సాగుకి అనుకూలమైన సాయిల్స్. అవి సర్టిఫైడ్, మనం చూడగానే చెప్పాం నేలని. ఇది మంచి తోటలకి కూరగాయలకు పండించే నేలలు మన జిల్లాలో 2 లక్షల ఎకరాలకు ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు చెప్పేది రైతులకు సూచనలు సలహాలు చేస్తున్నారు. ఇతర పంటలపై, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సాధించాలి. ఒకే క్రాప్ని సంవత్సరాలుగా చేయకుండా డిఫరెంట్ పంటలపై దృష్టి సాధిస్తే వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతారు. అదేవిధంగా సాయిల్కు సంబంధించి కూడా ఇంకా దాని సామర్థ్యం పెరుగుతుందని చెప్పేసి చెప్పుకొస్తున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇది మరో గ్రౌండ్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.